నేడు పోలవరంలో పార్లమెంటరీ స్థాయి సంఘం పర్యటన 2021 నుంచి చేసిన వ్యయాలు, ప్రస్తుతం జరుగుతున్న పనుల పరిశీలన, పునరావాస ఖర్చు, హెడ్ వర్క్స్ పై 2 రోజుల పాటు సమగ్ర అధ్యయనం. నేడు కర్నూలుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు పరిశీలన. నేడు కడప జిల్లా పులివెందులకు వైఎస్ జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత. రైతు భరోసా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ఇవ్వాలని ఆదేశం. విస్తృత ప్రచారం కోసం గ్రామ సభల నిర్వహణ. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రజలు, సెలవులు ప్రారంభం కావడంతో భారీగా తరలి వెళ్తున్న జనం, కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు, టికెట్ల మోత మోగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్. ప్రత్యేక రోజుల్లో సుప్రీంకోర్టు సాధారణ ప్రజలకు సందర్శనకు ఛాన్స్. సర్వోన్నత న్యాయస్థానం పనిచేసే అన్ని శనివారాలు అనుమతించనున్న అధికారాలు. ఢిల్లీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు. నిన్న 100కు పైగా విమానాలు ఆలస్యం. కెనడా ప్రధాన రేసులో భారత సంతతి వ్యక్తి తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించిన చంద్ర ఆర్య ప్రస్తుతం ఒటావాలోని నేపియర్ నుంచి ఎంపీగా సేవలు. ఏపీ, తమిళనాడుకు వర్ష సూచన. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. రేపటి నుంచి 3 రోజుల పాటు వానలు.